నెల్లూరు జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న నంద్యాలకు చెందిన బన్నెల గీతాంజలి అనే విద్యార్థిని ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనతో కళాశాలలోకి యాజమాన్యం ఎవరిని అనుమతించడం లేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గీతాంజలి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. యువతి ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్లో ఉన్నారు. సాగర్, గీతాంజలి ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి, ఏం చెప్తున్నారు కాలేజీ సిబ్బంది, యాజమాన్యం? ప్రధానంగా చూసుకుంటే మనోజ్, ఒక విషాదకర ఘటన అయితే జరిగిందని చెప్పొచ్చు. నెల్లూరు నగరంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఈ రోజు తెల్లవారుజామున గీతాంజలి అనే బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న ఈ అమ్మాయి, నంద్యాలకు సంబంధించిన బన్నెల గీతాంజలి పూర్తి వివరాలు అయితే ఈ రోజు తెల్లవారుజామున తన రూమ్ లో హాస్టల్ గదిలోనే ఫ్యాన్కి ఉరిని మరణించింది. ఆ తర్వాత అంటే సుమారుగా 9 గంటల నుంచి 10 గంటల సమయంలోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు గమనించారు. సో గమనించిన వెంటనే కూడా అటు విద్యార్థులు వెంటనే పోలీసులకైతే సమాచారం అందించారు. దీనికి సంబంధించి 4వ నగర పట్టణ పోలీస్ స్టేషన్ సంబంధించిన సిఐ దీనికి సంబంధించి నేరుగా కూడా పోలీసులు అక్కడ చేరుకోవడం జరిగింది. ఈ లోపల కూడా అక్కడ ఉద్రిక్త వాతావరణ పరిస్థితి నెలకొన్నాయి. అంటే ముఖ్యంగా కూడా విద్యార్థి మరణానికి ప్రధాన కారణం ఏందనేది ఇప్పటికీ ఖచ్చితంగా మనం గట్టి లేకపోయినప్పటికీ, అంటే ఏదైనా ప్రేమ వ్యవహారం కారణం అవుతుందా లేకుంటే ఆర్థిక ఇబ్బందులా అనేది కొంత రెండిట్లో కొంత సమాచారం రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే చనిపోయిన గీతాంజలిని పక్కనే అంటే మెడికల్ కాలేజీ అంతా కూడా అనుబంధంగా ఉంటుంది. మెడికల్ కాలేజీ ఇక్కడ అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ప్లస్ నెల్లూరు సంబంధించి జీజీహెచ్ రెండు ఒకే చోట ఉంటాయి. సో ఇప్పటికే అమ్మాయిని మార్చికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళకి తల్లిదండ్రులకి సమాచారం ఇచ్చారు, వాళ్ళ నంద్యాల నుంచి రావాల్సి ఉంది. సో ప్రాథమికంగా ఈ ఘటనకు సంబంధించి ఆమె ఉరి వేసుకునే చనిపోయింది అని చెప్పి పోలీసులు కూడా ప్రాథమిక సమాచారం అయితే సేకరించారంటే ఈ బలవన్మరణానికి కారణం ఏంటని చెప్పి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఏదైనా అంటే విద్యార్థుల మధ్య ఏదైనా ఎటువంటి ఘటనలు జరుగున్నాయా లేకుండా ఉంటే మరి ఎంత కారణం అయితే తెలియాల్సింది. ప్రస్తుతానికైతే ఈ మెడికల్ కాలేజీలో ఈ విధంగా బలవన్మరణానికి పాల్పడడం ఇది 3వసారి. ఇప్పటికే గతంలో 2 విద్యార్థులు కూడా చనిపోవడం జరిగింది వివిధ కారణాలతో. సో మరి మెడికల్ కాలేజీ చదువుతున్నారు అంటే కొంచెం మెచ్యూరిటీ ఉంటుంది, ఎంతో ఉన్నత చదువులు చదివి వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటారని చెప్పి కుటుంబాలు కూడా ఎంతో ఆశతో ఉంటాయి. అందరూ కూడా ఎంబీబీఎస్ చదివే విద్యార్థులంటే కొంచెం అంత మెచ్యూరిటీ ఉంటుంది. కాబట్టి ఇంత స్థాయికి వచ్చి ఒక అమ్మాయి చనిపోవడం వాళ్ళ కుటుంబాల్లో తీవ్ర విషాదం అయితే నింపిందని చెప్పవచ్చు. ముఖ్యంగా గీతాంజలి మరణానికి కారణాలు అయితే పోలీసులు దర్యాప్తులో తేల్చవలసింది. ప్రాథమికంగా అయితే ఆమె సూసైడ్ చేసుకున్నట్టే తెలుస్తుంది. సో మరింత సమాచారం అయితే పోలీసులు తెలుపవలసిన అవసరం అయితే ఉంది మనోజ్. అలాగే సాగర్, గీతాంజలికి సంబంధించినటువంటి ఆత్మహత్య చేసుకుంది, తనకి సంబంధించిన తల్లిదండ్రులకు ఏమైనా సమాచారం అందించారా? అక్కడ ఉన్నటువంటి తోటి విద్యార్థులు ఏం చెప్తున్నారు? తన ఆత్మహత్యకు గల కారణాలు ఏమైనా చెప్పారా? దీనికి సంబంధించి ఈ రోజు ఉదయం 10 గంటలకైతే ఆత్మహత్య జరిగింది, అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయిందని చెప్పి సమాచారం బయట వచ్చింది. వెంటనే మనం కూడా ఘటనా స్థానానికి వెళ్ళాము. కానీ అక్కడ కొంత విద్యార్థులతో సాటి మెడికల్ స్టూడెంట్స్ కొంత అంటే వాళ్ళ బిహేవియర్ కూడా కాస్తంత రఫ్ గా ఉండింది. అంటే కూడా వీడియోలు తీసేందుకు కానీ లేదంటే ఆ పరిసర ప్రాంతాలకు వెళ్లేందుకు కానీ మన మీడియా కూడా అనుమతించలేదు. అందరినీ మీడియా వాళ్ళని కూడా అడ్డుకోవడం జరిగింది. వాస్తవానికి అయితే మీడియా వారు అక్కడ ఏం చేయరు, కాకపోతే జరిగిన ఘటనని తెలియపరిచేందుకైతే ఆ ప్రాంతం వెళ్తారు కాబట్టి సో మీడియాను కొంత రిస్ట్రిక్షన్ చేసి వాళ్ళని అడ్డుకునే వాళ్ళు దురుసుగా ప్రవర్తించిన పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించి మెడికల్ కాలేజ్ విద్యార్థులు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు, అసలే నిజాలు ఏమైనా తప్పుదో పట్టించే ప్రవర్తిస్తున్నారా లేదంటే వాళ్ళకి ప్రధానంగా ఏదైనా గ్రూప్ సమస్యలు లేదంటే ఏదైనా బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు ముందుగా ఎవరిని రానికుండా అడ్డుకుంటున్నారని చెప్పి అనేక అనుమానాలకు తావిస్తుంది. సో నంద్యాల ఇక్కడ నుంచి సుమారుగా 250 నుంచి 300 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇన్ఫార్మ్ చేశారు. ఆ రోజు వాళ్ళంతా కూడా ఈ రోజు సాయంత్రానికి వచ్చే అవకాశం ఉంది. తల్లిదండ్రులు కానీ ఎవరైనా బంధువుల సమక్షంలోనే ఏదైనా సూసైడ్ కేసు జరిగినప్పుడు పోలీసులు మృతదేహానికి సంబంధించి మార్చికి తీసుకెళ్తారు. సో తల్లిదండ్రులు వచ్చినంత వరకు కూడా ఈ అమ్మాయి అంటే గీతాంజలి చనిపోయిన ఎవరైతే ఉందో అమ్మాయి అక్కడే ఉన్నారు. సో వారు వచ్చిన తర్వాత మాత్రమే తీసుకెళ్తారు. పోస్ట్ మార్టం చేస్తేనే ప్రధానంగా అంటే సూసైడ్ జరిగిందా లేదంటే మరి ఇతర కారణం అనేది డాక్టర్స్ కూడా నిర్ధారించవలసి ఉంటుంది. సో ఇవన్నీ చూసినప్పటికీ మెడికల్ కాలేజీలో ఒక మెడికల్ కాలేజీకి వచ్చి చదువుకుని డాక్టర్ అవ్వాల్సిన ఆమె ఎందుకు చనిపోయింది? సో ప్రధానంగా ఇక్కడ 2 కారణాలే కనిపిస్తున్నాయి. విద్యార్థులు ఏమైనా ఇక్కడ విద్యార్థుల తరఫున ఏమైనా వేధింపులు ఏమైనా గురైనాయా లేదంటే
ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే ఈ రెండు కారణాలు ముఖ్యంగా రెండు కోణాల్లో ఆర్థిక సమస్యలు అనేవి పెద్దగా ఉండకపోవచ్చు. ఎందుకంటే అందరూ కూడా ఇక్కడ బాగుందని చెప్పి చెప్తున్న విద్యార్థుల అమ్మాయి కూడా చాలా క్యాజువల్ గా జోయిల్ గా ఉండేదని, ఎవరితో కూడా గొడవకపోయేది కాదని చెప్పి తోటి విద్యార్థులు అయితే ఇక్కడ చెప్తున్న పరిస్థితి. కానీ హఠాత్తుగా ఈ రోజు ఉదయం ఎందుకు అమ్మాయి ఉరేసుకొని చనిపోయింది అయితే తెలియాల్సి ఉంది. ఇవన్నీ కూడా పోలీసు దర్యాప్తులు తెలియాల్సింది. మరి కాసేపులోనే పూర్తి వివరాలు కూడా ప్రాథమికంగా పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే వాళ్ళ తల్లిదండ్రులు రావాలి, వచ్చిన తర్వాత మహర్షికి తీసుకెళ్తారు. తర్వాత డాక్టర్లు కొంచెం ప్రాథమికంగా చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ సాగర్, థ్యాంక్ యూ. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు శ్రీకాకుళం జిల్లా అతలాకుతలమైంది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వంశధార, నాగవల్లి నదులు ఉప్పొంగుతున్నాయి. వరద నీరు గ్రామాల్లోకి పోటెత్తుతుంది. పలు గ్రామాలు నీట మునిగాయి. వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. ఎటు చూసినా నీరే కనిపిస్తుంది. ఈ వరద ప్రభావంతో వేలాది ఎకరాల పంట పొలం నీట మునిగింది. దీంతో రైతన్నలు కుదేలవుతున్నారు. దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు. ప్రభుత్వమే ఆదుకోవాలని అర్థిస్తున్నారు. వరద ప్రవాహం నేపథ్యంలో 10 మండలాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ముఖ్యంగా వంశధార నదికి వరద ప్రవాహం పెరిగిపోవడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఆకస్మిక వరదల ప్రవాహం దృష్ట్యా ముందస్తు జాగ్రత్త చర్యగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దని, బయటికి వెళ్లే పరిస్థితి ఉంటే పర్యటనలు వాయిదా వేసుకోవాలని కోరుతున్నారు.
హైదరాబాద్ నగరంలోని కొంపల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన పెద్దనాన్న నుంచే వేధింపులు ఎదుర్కోవడంతో వాటిని భరించలేని ఓ 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ హృదయ విదారక ఘటన పోచమ్మగడ్డ ప్రాంతంలో జరిగింది. నిజామాబాద్ జిల్లా వర్ణికి చెందిన ఓ కుటుంబం ఉపాధి కోసం కొంపల్లికి వలస వచ్చి నివసిస్తుందని పేట్ బషీరాబాద్ పోలీసులు తెలిపారు. ఈ దంపతులు పెద్ద కుమార్తె స్థానికంగా ఉన్న ఓ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతుంది. గత ఏడాది రోడ్డు ప్రమాదంలో బాలిక తండ్రి మరణించారు. ఆయన బతికున్నప్పుడు తన అన్నతో కలిసి మేడ్చల్లో ఫైనాన్స్లో కొంత రుణం తీసుకున్నాడని పోలీసులు తెలిపారు. తండ్రి మరణం తర్వాత ఆ అప్పు విషయం మాట్లాడాలనే నెపంతో పెద్దనాన్న తరచూ తమ్ముడు ఇంటికి రావడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బాలికను వేధించేవాడు. అతని వేధింపులు రోజు రోజుకు ఎక్కువ కావడంతో ఆ బాలిక తీవ్ర మనోవేదనకు గురైంది. ఈ నరకాన్ని భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుందని పోలీసులు స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న బాలిక తల్లి గుండెలు అదిరేలా రోధించింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సమగ్రంగా దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇక దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీకాంత్, అప్డేట్స్ ఏంటి? రైట్ మనోజ్, ఏదైతే హైదరాబాద్ లోని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం కోంపల్లి ప్రాంతంలో తీవ్ర విషాదకర ఘటన అయితే చోటు చేసుకొని చెప్పుకోవాలి. 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థిని సొంత పెదనాన్న నుంచి లైంగిక వేధింపులు, పరువు తీసే ప్రయత్నాలు భరించలేక ఈ ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ ఆత్మహత్య కూడా అక్టోబర్ 2 అంటే నిన్న దసరా రోజున ఈ సంఘటన జరగడం దురదృష్టకరం చెప్పుకోవాలి. అయితే మృతురాలి తల్లి ఫిర్యాదుతో పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన తెలుస్తా ఉంది. అయితే దర్యాప్తు కొనసాగుతుందని తెలుస్తుంది. అయితే ఒకసారి ఆ విద్యార్థిని కుటుంబ నేపథ్యం చూసుకుంటే కనుక మృతుల నిజామాబాద్ జిల్లా వర్ణి మండలానికి చెందిన కుటుంబానికి చెందినట్టు తెలుస్తా ఉంది. అయితే కుటుంబం ఉపాధి కోసం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ లోని కోంపల్లికి వలస వచ్చి స్థిరపడినట్టు తెలుస్తా ఉంది. అయితే ఆమె తల్లిదండ్రులు ఇద్దరు కుమార్తెలకు పెద్ద కుమార్తె ఇప్పుడు మృతులారు ఇప్పుడు చనిపోయిన వ్యక్తి పెద్ద కుమార్తె స్థానిక కార్పొరేట్ కళాశాలలో ఏదైతే ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతా ఉందో అయితే తండ్రి ఆర్థిక సమస్యలతో మున్పడి అంటే గత కొన్ని రోజుల క్రితం చనిపోయినట్టు తెలుస్తుంది. అయితే ఈ ఘటన తర్వాత కుటుంబం మరింత కష్టంలో పడిందని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా ఆత్మహత్యకు దారి చేసిన కారణం కనుక చూసుకుంటే కనుక తండ్రి మరణం తర్వాత కుటుంబంపై ఉన్న ఆర్థిక అప్పులు, లోన్లు ఇలాంటి కొన్ని రకాల చెల్లించాల నేపథ్యం మృతురాలు ఎవరైతే పెద్దనాన్న అంటే వాళ్ళ మృతురాలి తండ్రి అన్న వచ్చేసి ఈ రకమైన కుటుంబానికి ఇబ్బందులు తలపెట్టారు. అంటే నేనే అంత చూసుకోవాలనే నేపథ్యంలో కుటుంబాన్ని ఈ రకంగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసి మొదట్లో అప్పుల విషయంగా మాట్లాడినప్పటికీ క్రమంగా అది మారిపోయి లైంగిక వేధింపులు, పరువు తీసే ప్రయత్నాలుగా మొదలెట్టినట్టు తెలుస్తుంది. అయితే ఈ ఆత్మహత్య ఘటన అనేది ఆత్మహత్య ఘటనలో సూసైడ్ నోట్ అనేది కీలకంగా మారింది చెప్పుకోవాలి. ఇంట్లో ఎవరు లేని సమయంలో మృతురాలు గదిలోని ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె సూసైడ్ నోట్ లో పూర్తిగా పెదనాన్న చేసిన వేధింపులను కూడా కూలంకుషంగా వివరించినట్టు తెలుస్తా ఉంది. అయితే సూసైడ్ నోట్ లో ముఖ్యంగా ఉన్న కొన్ని అంశాలను చూసుకుంటే కనుక తండ్రి చనిపోయాక పెదనాన్న చాలా సార్లు ఇంటికి వచ్చి గొడవలు చేసేవాడు. తమ్ముడిని అంటే తండ్రి ఎవరైతే మృతురాలు తండ్రి ఎవరైతే ఇంటి నుంచి బయట పెట్టాలనే ఉద్దేశంతో వచ్చి కుటుంబాన్ని భయపెట్టేవాడు అనేది కూడా అందులో ఏదైతే అమ్మాయి రాసిన సూసైడ్ నోట్ లో పేర్కొనడం జరిగింది. తన పరువు తీస్తున్నాడని, లైంగికంగా వేధిస్తున్న ఆవేదన కూడా వ్యక్తం చేసింది అందులో. అంటే ఈ ఆగడాలు భరించలేకే జీవితానికి తీర్మానం వేసుకుంటున్నానంటూ కూడా చాలా కూలంకషంగా అందులో మెన్షన్ చేయడం అనేది వెల్లడిస్తుంది. అంటే నోట్ ను చూసిన తల్లి ఏదైతే సూసైడ్ నోట్ చూసిన తల్లి తక్షణ పోలీసులకు సమాచారం ఇచ్చి మృతురాలి తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె ఫిర్యాదునే పేట్ బషీర్బాద్ పోలీసులు ఆత్మహత్య కేసుతో పాటు ఐపీసీ సెక్షన్ 306 ఆత్మహత్యకు దారి తీయడము, అలాగే ఐపీసీ సెక్షన్ 355 మహిళల పరువును దెబ్బతీసేలా అశ్రద్ధంగా తాకడం, అలాగే ఐపీసీ సెక్షన్ 509 మహిళల పరువును దెబ్బతీసేలా పదజాలం వాడడం, పోక్సో చట్టం కూడా పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. అయితే మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే సూసైడ్ నోట్, మొబైల్ ఫోన్లోని సంభాషణను, సాక్షుల వాంగ్మూలాన్ని సేకరించి పెదనాన్నను అరెస్టు చేసి అంటే ఎవరైతే మృతురాలు పెదనాన్నను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారో అయితే మరిన్ని వివరాలు ఏదైతే అంటే కేసుకు సంబంధించిన కేసులో ఈ విచారణ జరుగుతున్న నేపథ్యంలో విచారణ కొలికి వచ్చిన తర్వాత
మరిన్ని కొన్ని మార్పులు చోటు చేసుకోవచ్చు అనే విషయాన్ని కూడా పోలీసులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనపై మహిళా సంఘాలు అలాగే నిజామాబాద్ నుంచి వచ్చిన బంధువులు కూడా తీవ్రస్థాయిలో స్పందించారు. మృతురాల తల్లి ముఖ్యంగా మాట్లాడుతున్న ఒకేమంటే మా కుమార్తెను కాపాడుకోలేకపోయి ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకూడదు, ఈ ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా మృతురాల తల్లి చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మనోజ్. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. అనంతపురం జిల్లా తాడిపత్రి పుట్లూరు రోడ్లో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా అడ్డుకోవడంపై పోలీసులపై పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాహానికి వెళ్తున్నానని పోలీసులకు ముందే లేఖ ద్వారా సమాచారం ఇచ్చినా కూడా ఎలా అడ్డుకుంటారని పెద్దారెడ్డి నిలదీశారు. అయితే ఇదే వివాహ కార్యక్రమానికి జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన వర్గీయులు కూడా హాజరవుతున్నట్లు సమాచారం రావడంతో శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో అలయబలే కార్యక్రమం నిర్వహించారు. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఏటా దసరా మరుసటి రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, మంత్రి వెంకటరెడ్డి, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, బీజేపీ ఎంపీ లక్ష్మణ్, ప్రముఖ సినీ నటులు నాగార్జున, బ్రహ్మానందం, ఎమ్మెల్యే సుజనా చౌదరి, సిపిఐ నేత నారాయణ, టీజేఎస్ నేత ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎంపీ వి హనుమంతరావు, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ పలువురు హాజరయ్యారు. దత్తాత్రేయ వారికి కండువాలు వేసి స్వాగతం పలికారు. తర్వాత వేస్తాడు. దీని ఉద్దేశం ఏమిటి తెలుసా? గత 21 ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రంలో దత్తన్న గారు అలైబలై మొదలు పెడితే అంచెలంచెలుగా ఈ అలైబలై ఎంత పాపులర్ అయిందంటే దసరా రావడంతో ఇక మనకు దత్తన్న పిలుస్తాడు, అలైబలై పెడతాడు. బోటి మొదలు పెడితే కార్యం వరకు, కాళ్ళు వరకు అన్ని మన తెలంగాణ సంస్కృతి ఉన్నటువంటి, అది కోడి కావచ్చు, చేప కావచ్చు, గొర్రె కావచ్చు, ఇవన్నీకి అలైబలై. అయితే నేను ఒకటే నా రిక్వెస్ట్ ఏంటంటే, మన దగ్గర కల్చర్ కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, కానీ దసరా వచ్చిందంటే అలైబలై అంటే మనస్ఫూర్తిగా మర్చిపోతాం. పాత తగాదాలు కానీ, పాత కొట్లాటలు కానీ, ఈ కల్చర్ ముఖ్యంగా అన్ని రాష్ట్రాలలో రావాలి. మన పక్క రాష్ట్రం ఉంది రాయలసీమ. నేను మీ విజయలక్ష్మి గారిని కోరుతున్నా, నెక్స్ట్ అలైబలై ఏది రాయలసీమలో జరగాలి. ఆడ ఇటోడు ఇటు, అటోడు అటే. నేను అడిగిన గతంలో, అరే ఎందుకే మీ పంచాయతీ అంటే, అరే మీ కల్చర్ వేరే, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మళ్ళీ అలైబలై అంటారు. మా దగ్గర ఇటో అటో నియమం, ఇదే ఇక్కడ పంచాయతీ బాబు. అందుగురించి విజయలక్ష్మి అక్కడ మొదలు పెట్టాలి. ఎందుకంటే చాలా మంది ఈనాడు అన్ని పార్టీలలో వచ్చాడు. అట్లనే మా పిసిసి ప్రెసిడెంట్ వచ్చాడు, సురేది మహేష్ కుమార్ గౌడ్ వచ్చారు, అన్ని పార్టీల సిపిఐ, అదేవిధంగా కాంగ్రెస్, బీజేపీ, అన్ని పార్టీల వాళ్ళు వచ్చాము.
మా దగ్గర కూడా కల్చర్ అంబర్పేటలో ఎలక్షన్ అప్పుడే పార్టీలు పండుగలప్పుడు వచ్చిందనుకో దసరా అందరం కలిసి పనిచేస్తాం. అదే ఆలోచన ఇక్కడ నువ్వు చాలా ఇంప్రూవ్ చేసినావు, ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. ఏది అలై బలంటే మా దత్తన్న గుర్తొస్తాడు. అదే మీ కూతురు విజయలక్ష్మిని వచ్చి అలై బలై రాయలసీమలో చేయండి, కర్నూలులో చేస్తారా, కడపలో చేస్తారా, అనంతపూర్లో చేస్తారా, చిత్తూరులో ఏడో ఒక దగ్గర చేయాలి. ఆడ ఒక్కటే పని, కొట్టుకోవడం చంపుకోవడం, కొట్టుకోవడం చంపు. ఇదెక్కడ పంచాయతీ బాబు? దీని కల్చర్ మార్చాలి. అదేవిధంగా యూపీలో కూడా ఆడ కూడా ఇదే కల్చర్ ఉన్నది. ఫ్రాక్షనిజం పోవాలంటే, అదేవిధంగా ఫ్రాక్షనిజం తగ్గించాలంటే అలై బలై విజయలక్ష్మి నెక్స్ట్ ఇయర్ అక్కడనే పెట్టాలి. అందరి మేమందరం వస్తాం, ఆ కల్చర్ను మారుద్దాం, అందరం కలుద్దాం. ఎన్నికలప్పుడే రాజకీయ పార్టీలు, ఆ తర్వాత పండుగలు వచ్చినాయనుకో అందరం ఒకటి. కార్యక్రమం గత 20 సంవత్సరాల నుంచి పూజ్యులు బండారు దత్తాత్రేయ గారు నిర్వహిస్తున్నారు. ఈ అలై బలై అంటే అసలు ఏంటి అనేది మనం ముందు తెలుసుకోవాల్సినటువంటి విషయం. అలై బలై అంటే హృదయపూర్వకంగా ఒకళ్ళని ఒకళ్ళు ఆలింగనం చేసుకుని ప్రేమని పంచుకోవడం. అటువంటి కార్యక్రమాన్ని సంవత్సరానికి ఒక్కసారైనా మనందరం కలిసి ఒకళ్ళనొకళ్ళని ఆలింగనం చేసుకుని ఒకళ్ళ యొక్క ప్రేమని మరొకళ్ళకు పంచుకునేటువంటి కార్యక్రమం అలై బలై కార్యక్రమం. ఈ కార్యక్రమం ఇవాళ పుట్టింది కాదు, ఎప్పుడో మన పూర్వీకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి కార్యక్రమం. అది శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామిని హృదయానికి అత్తుకున్నటువంటి అలై బలై కార్యక్రమం అప్పటి నుంచి ఇప్పటి వరకు వస్తూనే ఉంది, జరుగుతూనే ఉంది. తమిళనాడులోని తిరుచిలో కొందరు వ్యక్తులు శ్రీరాముడి దిష్టిబొమ్మను దహనం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. రావణుడిని కీర్తిస్తూ నినాదాలు చేస్తున్న వీడియో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటనకు సంబంధించిన ఒకరిని అరెస్ట్ చేశారు. ఫిఫ్త్ తమిళ సంఘం అనే సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన ఒక వీడియో ఇటీవలే వైరల్గా మారింది. ఈ వీడియోలో కొందరు వ్యక్తులు శ్రీరాముడి దిష్టి బొమ్మకు నిప్పు పెట్టి రావణ్ణి దేవుడికి జై అంటూ గట్టిగా నినాదాలు చేయడం కనిపించింది. అంతేకాకుండా మంటల్లో కాలిపోతున్న రాముడి దిష్టిబొమ్మ స్థానంలో వీణ పట్టుకున్న 10 తలల రావణుడి చిత్రాన్ని గ్రాఫిక్ రూపంలో జోడించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వేగంగా వ్యాపించడంతో పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సింహంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా అడయ్ కలరాజ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో పాలు పంచుకున్న మిగతా వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని వెల్లడించారు. ఈ క్రమంలో పోలీసులు ఒక కఠిన హెచ్చరిక జారీ చేశారు. మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఇలాంటి వీడియోలు సృష్టించినా లేదా వాటిని సర్క్యులేట్ చేసినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.